జూబిలీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం తుది దశకు చేరడంతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. గడప గడపకు తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న 3 ప్రధాన పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. వారి వల్లే అభివృద్ధి కుంటుపడిందని, తమను ఆశీర్వదిస్తే అభివృద్ధిని పరుగులెత్తిస్తామని హామీలిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన జూబిలీహిల్స్ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో పార్టీలన్నీ ప్రచార వేగాన్ని పెంచాయి. గల్లీ గల్లీ తిరుగుతూ నేతలు తమ పార్టీకి ఓటెయ్యాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. శ్రీనగర్ కాలనీలో అపార్ట్మెంట్ వాసులతో మంత్రి శ్రీధర్బాబు సమావేశం కాగా కాంగ్రెస్ కు పూర్తి మద్దతిస్తామని అక్కడి కాలనీ వాసులు ప్రకటించారు. అనంతరం శ్రీధర్బాబు ఎల్లారెడ్డిగూడలో పర్యటించి ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలను ప్రజలకు వివరించారు. యూసఫ్గూడలో టీవీ సీరియల్స్ ఫెడరేషన్ సభ్యులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడం నవీన్ యాదవ్ కి మద్దతు ప్రకటిస్తూ టీవీ సీరియల్ ఫెడరేషన్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. జూబిలీహిల్స్ నియోజకవర్గంలో మహిళల నుంచి మంచి స్పందన వస్తోందని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. షేక్పేట్ డివిజన్ లో ఇంటింటా బొట్టు కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. బాకీ కార్డు పేరుతో బీఆర్ఎస్ అసత్య ప్రచారం చేస్తోందని మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. తమ ఉనికిని కాపాడుకోవడానికి సామాజిక మాధ్యమాల ద్వారా విపక్ష పార్టీలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయని మంత్రి జూపల్లి ధ్వజమెత్తారు. మీరు బాకీ పడ్డరు ప్రజలకు. మీ బాకీ 8 లక్షల కోట్ల రుణాన్ని ఈ 2 సంవత్సరాలు కట్టిన 1,50,000 కోట్ల వడ్డీ అంటే దగ్గర మొత్తం కలిపి 10 లక్షల కోట్లు. 10 లక్షల కోట్లు 4 కోట్ల ప్రజలకు అంటే ప్రతి వ్యక్తి పైన మొత్తం జనాభా పైన ఒక్కొక్కరి పైన 2,50,000 రూపాయలు మీరు ప్రజలకు బాకీ పడ్డారు. మీ బాకీ కార్డు 4 కోట్ల బాకీ కార్డు. జూబిలీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం సౌత్ ఆఫ్రికా, టాంజానియా నుంచి ప్రత్యేకంగా వచ్చి ప్రచారం నిర్వహిస్తున్న ఎన్ఆర్ఐ బృందాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభినందించారు. జూబిలీహిల్స్ లో ఏ బస్తీకెళ్లినా, ఏ కాలనీలో ప్రజలను కలిసినా బీఆర్ఎస్ పార్టీకే జై కొడుతున్నారని ఈ సందర్భంగా ఎన్ఆర్ఐలు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోందని, మిగతా రోజులు కూడా ఇదే ఉత్సాహంతో పనిచేయాలని సౌత్ ఆఫ్రికా, టాంజానియా ఎన్ఆర్ఐలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. స్వతంత్రంగా స్వేచ్ఛగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్ బీజేపీ సభ ఎక్కడ పెట్టుకోవాలో చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటే ఇండియన్ మజ్లిస్ కాంగ్రెస్ అని విమర్శించారు. జూబిలీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ గెలవబోతోందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారం, ప్రతిపక్షం కలిసి పనిచేస్తున్నాయి. పర్మిషన్లు కూడా వాళ్ళిద్దరికీ వస్తాయి. భారతీయ జనతా పార్టీకి పర్మిషన్లు ఇవ్వరు. నువ్వు నన్ను తిట్టు, నేను నిందిస్తా. మధ్యలో బీజేపీ మాత్రం బీజేపీ వస్తే మళ్ళీ మనం తట్టుకోలేము. పర్మిషన్ మేము అప్లై చేస్తే ఇస్తారా ఇయ్యరా చెప్పరు. ఒకవేళ ఇస్తే మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. మా ప్రోగ్రామ్ కూడా ఎలక్షన్ కమిషన్ అధికారులు వాళ్ళే డిసైడ్ ఇస్తున్నారు మేము ఏడబెట్టుకోవాలని కూడా. కానీ బీఆర్ఎస్ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు వాళ్ళిద్దరికి ఎక్కడంటే అక్కడ పర్మిషన్లు. వాళ్ళు స్వేచ్ఛగా మీటింగ్లు పెట్టుకోవచ్చు, బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసుకోవచ్చు. పూర్తి స్వేచ్ఛ ఉన్న జూబిలీస్ లో వాళ్ళకు. మేము బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తాం. వాళ్ళ కాంగ్రెస్ మీద కసి ఉంది మాకు. అది తీసుకోవడానికి మేము బీజేపీకి ఓటయ్యబోతున్నాము అని చెప్పి స్పష్టంగా ప్రజలందరూ చెప్తున్నారు.